గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రంప్ ఏమో అన్నారు, ముందు మీకు గుర్తుంటుంది, యుద్ధం అయిపోయిందన్నారు. తర్వాత అన్నారు లేదు, యుద్ధం ఇంకా కొనసాగుతుందన్నారు. మాకెవరు అక్కర్లేదు, మేమే గెలిచేసామన్నారు. తర్వాత అన్నారు కాదు, నేటో అలైస్ ఎక్కడ ఉన్నారు, ఎందుకు రావట్లేదు అన్నారు. ఆయన కాంట్రడిక్షన్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది అమెరికన్ సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే ఆయన ఒక టాక్టికల్ పొజిషనింగ్ తీసుకుంటున్నారు. ఒకరోజు ఒక చెప్తే నెక్స్ట్ ఇంకో రోజు ఇంకోటి చెప్తే ఎనిమీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇరాన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటారు, అందరు ఉన్నారు కానీ ఇరాన్ లేరు, ఎవరితో మాట్లాడతారు. మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు ఇప్పుడు. బేసిక్లీ ఈవెన్ పాకిస్తాన్ భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగింది అనుకోండి, విచ్ ఇరాన్ మీద దాడి జరిగింది, పాకిస్తాన్ మీద దాడి చేస్తారు ఇరాన్. ఎందుకంటే మీరు అమెరికాని ఆపలేకపోయారు, దానికోసం మీ మీద దాడి చేస్తున్నారని చెప్పి. మనం ఇవాళ చూసాం, 2 మేజర్ అల్యూమినియం ప్లాంట్స్ మీద అటాక్ చేశారు, యూఏఈలో ఒకటి. అంటే ఇప్పుడు ఏం వార్ ఒక ఎకనామిక్ వార్గా మారిపోతుంది. అంటే గల్ఫ్ నేషన్స్ది ఎకానమీని మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఖతార్ గ్యాస్ మొత్తం కొట్టేశారు, 80% వాళ్ళ ప్రొడక్షన్ పడిపోయింది. సౌదీ అరేబియా వాళ్ళ మెయిన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ తీసుకురాలేకపోతున్నారు. ఇక్కడ నుంచి 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మన ఇటువైపు నుంచి, రెడ్ సీ వైపు నుంచి, యాన్బూ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ట్రై చేస్తున్నారు. ఒక స్టేటస్ కో లాగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ట్రంప్ మన ఈ సెకండ్ ఫేజ్ అంటే 3వ వారానికి వచ్చినప్పుడు అన్నారు, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ ఉంచాలి, నాకు ఇరాన్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు లాస్ట్. మీకు గుర్తు, ఆ గిఫ్ట్ ఇదంట. 20 షిప్లు అక్కడ ఉన్నాయి, ఆ 20 షిప్పుల్ని మేము పోనిస్తాము. దే ఆర్ స్టక్ ఇన్సైడ్. ఆల్రెడీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కన్నా ముందు ఇరాన్ వైపు, కార్గ్ ఐలాండ్ వైపు, ఇటు సౌదీ అరేబియా వైపు ఆల్రెడీ ఈ షిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 70 షిప్స్ ఆర్ దేర్ లోడెడ్. దాంట్లో మనది కూడా 6 ఉన్నాయి. దాంట్లో 2 నిన్న వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. ఇంకా 4 అక్కడ మెయిన్ అంటే ఫ్యూయల్, అది కాకుండా కంటైనర్ కార్గో కూడా ఉంది మనది, ఫర్టిలైజర్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకురావడం, అది కూడా అక్కడ షిప్స్ రెడీగా ఉన్నాయి అన్నమాట. సో ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే యుద్ధం కావాలని ఉంది. ఎందుకంటే ఇరాన్ని ఆయన చాలా ట్రై చేశారు. ఆనెస్ట్లీ చాలామంది ట్రై చేశారు, కానీ ఇరాన్ ఒప్పుకుంటలేరు. ఇరాన్ ట్రంప్ కార్డ్ మెయిన్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. వాళ్ళు దాని మీద కంట్రోల్ ఎప్పుడు దాకా ఉంటుందో మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇవాళ పొద్దున కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మనం పక్కన పెడితే ఇజ్రాయెల్లో ఒక మేజర్ ఫ్యాక్టరీ మీద దాడి జరిగింది ఇవాళ పొద్దున. అంటే ఇంత డిస్ట్రాయ్ చేసేసాం, అయిపోయింది. ఇవాళ పొద్దున కూడా తెహరాన్ మీద దాడి ఉండే. చేసినప్పుడు కూడా ఇరాన్ ఫైరింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు మీరు, దట్స్ టిపికల్ అమెరికన్ టర్మినాలజీ. కానీ అమెరికన్ కాంగ్రెస్లో దీనికి చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. కోర్స్ పార్టీ లైన్స్ వైడ్ డివైడ్ ఉన్నారు. రిపబ్లికన్స్ ఏమో చేయాలంటున్నారు, డెమోక్రాట్స్ ఏమో చేయకూడదు అంటున్నారు. ఆయన రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారు, ఆందోళనలు అవుతున్నారు. నో కింగ్స్ అని చెప్పి ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. అంటే మన దగ్గర మొనార్కీ లేదు, రాజు లేడు, ట్రంప్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ కింగ్. సో ట్రంప్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన ఈయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టారనుకోండి, డెఫినెట్గా ఒక 200 నుంచి 300 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతారు. అది మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాక్లో చూసాం. అది డెఫినెట్గా జరుగుతుంది. అది రిస్క్ అది. ఎందుకంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉన్నాగానే మీ పక్క నుంచి ఒక సూసైడ్ బాంబర్ వెళ్ళిపోతాడు, మీ పక్క నుంచి ఒక ఐఈడీ ఎక్స్ప్లోజన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా. కార్గ్ ఐలాండ్ మీద ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, అది డెఫినెట్. అది ఏ రోజు ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే అది సీక్రెట్గా సైలెంట్గా ట్రంప్ కూడా చెప్పేశారు, కార్గ్ ఐలాండే టార్గెట్ అనేది. ఇంకోటి కోస్టల్ ఏరియాస్, అంటే కార్గ్ ఐలాండ్ మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ కార్గ్ ఐలాండ్ ఇక్కడ ఉంటే యూఆర్ అప్రోచింగ్ లైక్ దిస్. ఈ సైడ్ ఇరాన్, ఈ సైడ్ సౌదీ అరేబియా, ఖతార్ ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు వెళ్తున్నప్పుడు ఈ కోస్టల్ బ్యాటరీస్ అంటారు, ఇరాన్ వైపు ఉన్న ఈ చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న బోట్లు కానివ్వండి, సూసైడ్ బోట్స్ కానివ్వండి, అది కాకుండా అక్కడి నుంచి షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఒక అన్డిలైటింగ్ టెరైన్ ఉంది అక్కడ, దాంట్లో కేవ్స్ లాగా ఉంటుంది, గుహల్లా, దాంట్లో కూర్చుంటారు వీళ్ళు. సో ఎక్స్పెడిషనరీ యూనిట్ ఒకటి ఉంది వీళ్ళది. 82nd ఎయిర్బార్న్ డివిజన్ ఉంది. ఈ ఎయిర్బార్న్ డివిజన్ ఏం చేస్తారంటే బహుశా ఇప్పుడు వీళ్ళే ఈ కోస్టల్ బ్యాటరీస్ని ముందు కొడతారు. కోస్టల్ బ్యాటరీస్ అంటే ఒకటి వీళ్ళు సౌదీ అరేబియా వైపు నుంచి దాడి చేసి ఇరాన్ మీద దాడి చేస్తారు త్రూ ఫైరింగ్. ఇటువైపు వీళ్ళు ల్యాండ్ అయి వెళ్ళి ఈ షిప్స్ కానీ చిన్న చిన్న బోట్స్ కానీ అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న ఇరానియన్
ఈ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ యూనిట్స్ ఉన్నాయి, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో ఈ మెరైన్ ఎక్స్పిడిషనరీ యూనిట్ 3,000 మంది సోల్జర్స్ ఉన్నారు. దాంట్లో 3,000 మంది సోల్జర్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆల్మోస్ట్ 1,000 మంది ఆ సెయిలర్స్. వీళ్ళని కార్గ్ ఐలాండ్లో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ల్యాండ్ చేయాలంటే రెండు టైప్ల ల్యాండింగ్ జరగవచ్చు. ఒకటి, యూ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అండ్ గో, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. 3,000 మందిని ఒక ల్యాండింగ్ క్రాఫ్ట్లో తీసుకెళ్ళలేరు మీరు. మ్యాక్స్ 500 మందిని తీసుకెళ్ళచ్చు, 500 కూడా ఎక్కువ. సో మీరు 5-6 సార్లు లేకుంటే 5-6 క్రాఫ్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే టైంలో ఇటువైపు ఇరాన్ వైపు నుంచి ఏదైనా ఫైరింగ్ జరిగితే ఈ యూనిట్ మీద వచ్చి పడుతుంది, ఈ షిప్ మీద వచ్చి పడుతుంది. అది చాలా పెద్ద రిస్క్. అది లేదు, అది కాకుండా పారాట్రూపింగ్ చేస్తారు, వాళ్ళని డైరెక్ట్ డ్రాప్ చేస్తారు, హెలికాప్టర్స్ అని ల్యాండ్ చేస్తారు. అది ఇంకా పెద్ద రిస్క్. మన వైపు యాంటీ నెక్సల్ ఆపరేషన్స్ నడుస్తున్నప్పుడు, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మహారాష్ట్ర వైపు కానివ్వండి నడుస్తున్నప్పుడు, మనం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ యూజ్ చేసాం అక్కడ వీళ్ళని దింపడానికి. దాని తర్వాత ఎవరైనా ఇంజర్డ్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ హెలికాప్టర్స్ మీద హెవీ ఫైరింగ్ చేస్తారు నెక్సలైట్స్. ఆ టైంలో వీళ్ళు ఆలోచించారు, నెక్సలైట్స్ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా ప్రిమిటివ్గా ఉంటుంది, కానీ ఇది యుఎస్ ఆర్మీ దగ్గర చాలా అడ్వాన్స్గా ఉంటుంది, ఇరానియన్స్ దగ్గర ఇంకా అడ్వాన్స్గా ఎక్విప్మెంట్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ 3,000 మంది సరిపోతారంటే కాదు. సో ఇంకొక యూనిట్ వస్తున్నారు యూఎస్ నుంచి, కానీ వాళ్ళు రావడానికి ఇంకొక 3 వారాలు పడుతుంది. అండ్ 3 వారాలు వీళ్ళు వెయిట్ చేయలేరు. ఇప్పుడు ఈ యుఎస్ఎస్ ట్రిపలి అని ఒక షిప్ మీద తీసుకొచ్చారు వీళ్ళని. ఈ 3,000. సో అది 3,000 మంది దాంట్లో వచ్చారు అంటే దాంతోపాటుగా ఇంత పెద్ద మిసైల్స్ కావచ్చు అన్నీ పట్టుకొచ్చారని ఇంత పెద్దగా ఉంటుంది అనేది వీ కెన్ ఇమాజిన్ దట్. వార్ సెనారియో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు డిస్క్రైబ్ చేసింది ఒక సెనారియో అని అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దట్ ఈస్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టడం ఇరాన్ వైపు ఉన్నది. అదే టైంలో సౌదీ అరేబియా వైపు నుంచి, ఖత్తర్ వైపు నుంచి వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి దే విల్ కన్సిస్టెంట్లీ ఎయిర్ అటాక్స్ చేయబోతున్నారు ఇరాన్ అసెట్స్ మీద. అదే టైంలో డైవర్షనరీ టాక్టిక్గా అటువైపు నుంచి ఒక టీం కార్గ్ ఐలాండ్ వైపు వెళ్తుంది. ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు మిసైల్ లాంచ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరీ అమెరికాకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయనకి ఎప్పుడు టిపికలీ ఒక కమాండింగ్ ఆఫీసర్ కానీ మిగతా వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు. మనం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది చేస్తుంది, వార్ సినారియో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు ఎక్కువ. ల్యాండ్ చేస్తే ఒక 10-20% మంది చనిపోతారని, గాయపడతారని 100%. అదే టైంలో చేయకపోతే ఏం చేస్తారు? యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఇరాన్ ఏమంటున్నారు, మేమేం చేయట్లేదు, మేము అసలు ఇక్కడ వీళ్ళని ఎవరిని రానియము, మేము ఎవరి మీద దాడి చేయట్లేదు, మా మీద దాడి చేస్తే మేము చేస్తున్నాం అంతే. సేమ్ టైం ఇప్పుడు యుఏఈ చూడండి, ఖతార్ చూడండి, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరి మీద దాడి చేశారు, డైలీ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్గ్ ఐలాండ్ మీద డెఫినెట్గా ఇరాన్ కార్గ్ ఐలాండ్ మీద పాసిబ్లీ అటాక్ చేయరు. ఆ టైంలో వీళ్ళ ఇటువైపు ఉన్న సౌదీ అరేబియా కానీ యుఏఈ మీద కొడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది చెప్పాను చూడండి, వాళ్ళ పొద్దున వాళ్ళ పెద్ద అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు వాళ్ళు. అక్కడ ఎంతమంది గాయపడ్డారో చనిపోయారో తెలియదు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎకనామిక్ అసెట్స్ని కొట్టడానికి వెళ్తే డెఫినెట్గా ఈ గల్ఫ్ అలైస్ యుఎస్ మీద ఇంకా ప్రెషర్ పెడతారు, మీరు ఏదైనా చేయండి అని. అక్కడ కూడా ఒక డివిజన్ ఉంది కవిత గారు. ఒక సౌదీ అరేబియా ఏమో ఇరానియన్ రెజ్యూమ్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేద్దామని చెప్తున్నారు. దానికి వాళ్ళు యుఎస్కి సపోర్ట్ ఎంత కావాలో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రంప్ నిన్న ఒక డెరగరేటరీ వర్డ్ యూజ్ చేశారు సౌదీ మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి. అది మనం ఇట్లాంటి బ్రాడ్కాస్ట్ వాడలేము. బేసిక్లీ ఏం చెప్పారంటే, నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఐఎమ్ యూజింగ్ ఎ వెరీ డిప్లొమాటిక్ వర్డ్, డెస్పరేట్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా చేయండి అని చెప్పి సౌదీ అరేబియా చెప్తున్నారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళకి రిస్క్ కూడా తెలుసు దీన్ని. వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడితే మళ్ళీ వాళ్ళకు ఖతార్ లాగా వాళ్ళకు కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుంది రికవర్ కావడానికి. మీరు సరే యాన్బూ నుంచి మీరు 7 మిలియన్ బ్యారెల్స్ ఎక్కిస్తున్నారు డైలీ షిప్లలో, కానీ అక్కడ హూతీలు మొదలుపెట్టారు ఇప్పుడు గొడవ. నిన్నటి నుంచి హూతీలు కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఏదైనా సౌదీ అరేబియన్ షిప్ కానీ ఏ షిప్ అయినా యూరోపియన్ వైపు వెళ్ళే లేకుంటే యుఎస్ వాళ్ళ అసెట్స్ ఉంటే మేము దానికి కొడతామని హూతీలు మొదలుపెట్టారు. ఇటువైపు లెబనాన్లో ప్రాబ్లం నడుస్తుంది. లెబనాన్లో సదర్న్ లెబనాన్ కంప్లీట్లీ ఆక్యుపై చేయాలని చెప్పి బెంజమిన్ నెటన్యాహు వాళ్ళ ఆర్మీకి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది బేసిక్లీ ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి, ఇజ్రాయెల్ లెబనాన్ నడిమిట్లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి. ఇజ్రాయెల్ టాక్టిక్ ఈ యుద్ధంలో చాలా క్లియర్.
వాళ్ళకి ఇరాన్లో ఈ రెజీమ్ ఉండకూడదు, అంతే. ఐ థింక్ అమంగ్ ఆల్ ద పార్టీస్ మోస్ట్ క్లారిటీ ఉన్నది ఇజ్రాయెల్కే. యుఎస్ డిసైడ్ చేయలేకపోతున్నారు యుద్ధం చేయాలన్నా వద్దా, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలన్నా వద్దా, ఎన్ని రోజులు మీరు ఇరానియన్ అసెట్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు యూఎస్ని సపోర్ట్ చేయట్లేదు. ఇనీషియల్ స్టేజ్లో ప్రజలు చాలా మటుకు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ టైంలో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు ట్రంప్. ఆ హెల్ప్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రజలు కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ పవర్ ప్లాంట్ మీద కొట్టారు, హెవీ వాటర్ ప్లాంట్ మీద కొట్టారు. ఇవాళ ఒక పొద్దున జరిగిన ఒక స్ట్రైక్లో దే హిట్ దర్ వాటర్ సోర్స్. ఒక టెరిటరీలో, ఇరాన్ ఒక టెరిటరీలో వాళ్ళ మెయిన్ వాటర్ సోర్స్ మీద కొట్టారు. అప్పుడు ఎవరికి కష్టం, అక్కడ ఎవరికి ప్రాబ్లం? ప్రజలకి. వాళ్ళకి నీళ్ళు దొరకదు. సో వాళ్ళు అమెరికా వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్ ట్రంప్ వాంటెడ్ అనమాట. సో ట్రంప్కి ఒక catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు. చేస్తే ప్రాబ్లం, చేయకపోతే కూడా ప్రాబ్లం. ఈ పరిస్థితుల్లో ఐ థింక్ నెక్స్ట్ ఒక 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది. యుద్ధం ఇట్లా పొడిగించుకుంటే ఎక్కువ రోజులు తీసుకెళ్ళలేరు అని అమెరికా కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు 5 days కాదు 10 days మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ బ్రేక్ని అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదనలు ఇరాన్ వైపు నుంచే వచ్చాయి. 5 ప్రతిపాదనలు పెట్టారు ఈ సీజ్ ఫైర్ కోసమో లేకుంటే ఎండ్ కార్డ్ ఇవ్వడానికి అనే దాంట్లో. ఇందులో మళ్ళీ పాకిస్తాన్ ఉంది, టర్కీ ఉంది, ఈజిప్ట్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, ఇంక్లూడింగ్ సౌదీతో అనే మాట. ఎక్కడి దాకా వెళ్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అవుతున్నాయి, డిస్కషన్స్, మీడియేషన్స్ ఇవన్నీ అవుతున్నప్పుడే మళ్ళీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పంపిస్తున్నారు అంటే డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంత డ్యూయల్ నేచర్ ఉంది, డ్యూయల్ స్టాండర్డ్స్ ఎందుకున్నాయి ట్రంప్ దగ్గర అనేది. కరెక్ట్, అదే ప్రాబ్లం. నేను చెప్పాను చూడండి, ట్రంప్ బోత్ వేస్ ఆయన ఇంగ్లీష్లో అంటారు బిట్న రాక్ అండ్ హార్డ్ ప్లేస్. ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఇప్పుడు ఆయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే చాలామంది చనిపోతారు. అమెరికాలో అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఆయన చేయకపోతే ఇరాన్ అంటారు మేమే యుద్ధం కలిసాం చూడండి, అమెరికా భయపడ్డారు మా మీద. అదే టైంలో అరబ్ అలైస్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ అంటే యూఏఈ, వీళ్ళందరి మీద దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు కూడా వాడు ఆగట్లేదు. ఇజ్రాయెల్ మీద దాడి కొనసాగుతుంది. ఇంకా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రంప్స్ ప్లేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? యుద్ధానికే రారు. కానీ యుద్ధాల్లో వచ్చేసారు, మీరు దిగేశారు. ఇప్పుడు ఏం చేయలేము. ఇజ్రాయెల్తో పాటు మీరు వచ్చారు, ఆ ఆపర్చునిటీ దొరికింది, ఖమేనీ మొత్తం వాళ్ళని కొట్టేశారు. కానీ ఇరాన్ ఆగట్లేదు. మీరు ఇంత చేసినా కానీ 8500 బాంబులు వేసిన తర్వాత కూడా ఇరాన్ ఇంకా చదవట్లేదు. వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అట్లనే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక కమాండర్ ఇన్ చీఫ్కి ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, వాళ్ళ యుఎస్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా ప్రెజర్ రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే టెక్నికలీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, అంటే వాళ్ళ పార్లమెంట్ వైపు నుంచి అప్రూవల్. అది తీసుకోలేదు ట్రంప్. ఇన్ఫాక్ట్ యుద్ధం నడిపించడానికి కూడా ట్రంప్కి ఆయన ఎమర్జెన్సీ పవర్స్ వ్యతిరేకంగా ఆయన యుఎస్ కాంగ్రెస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయనకు డెఫినెట్గా తెలుసు చాలామంది ఆయనకు వ్యతిరేకంగానే ఓటేస్తారు, రిపబ్లికన్ వాళ్ళు కూడా. బికాజ్ అమెరికాలో వియట్నాం వార్ తర్వాత కవిత గారు చాలా సెన్సిటివ్ ఇష్యూ. వియట్నాం వార్ మొదలైనప్పుడు, వియట్నాం వార్ హిస్టరీ నేర్చుకున్న పిల్లలకు కూడా తెలిసింది, లేకుంటే పెద్దవాళ్ళు ఆ టైంలో ఉన్న ఎల్డర్స్ కూడా తెలుసు చాలా మటుకు. 8500 ట్రూప్స్ని పంపించారు ఫస్ట్ వియట్నాంకి. ఇప్పుడు చూడండి, యూ కెన్ కౌంట్ ద ప్రెజెంట్ లాట్. ఆల్రెడీ అక్కడ ఉన్నారు కొన్ని ట్రూప్స్. సౌదీ అరేబియాలో 8500 ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, మీకు అన్ని ప్లేసెస్లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు. వీళ్ళేమనుకున్నారంటే ఈ 8500 మందితోని మేము వియట్నాంలో ఉన్న ఈ గెరిల్లా ఫోర్స్ని ఒక వారం లోపల ఫినిష్ చేసేస్తాం అనుకున్నాం. అండ్ బై ద టైమ్ ద వార్ ఎండెడ్, ఆ యుద్ధం కంప్లీట్ క్లోజర్కి వచ్చినప్పుడు అమెరికా 150,000 మందిని అక్కడ దింపాల్సి వచ్చింది వియట్నాంలో. అప్పుడు కూడా ఓడిపోయారు. దిస్ ఈజ్ అ మేజర్ హిస్టారికల్ లెసన్ అమెరికాకి తెలుసు. చాలామందికి ఇది భయం ఉంది. అమెరికాలో వియట్నాం అంటే ఇప్పుడు కూడా వెటరన్స్ చాలా తక్కువ ఉన్నారు. చాలామంది ఏజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళది, దే మస్ట్ బి నో మోర్. కానీ అక్కడ వాళ్ళ సైకిల్ ఏదో ఉంది వియట్నాం అనగానే. ఇరాన్ కూడా ఇంకొక వియట్నాం అయిపోతుందో అని అమెరికాకి డెఫినెట్గా ఒక భయం ఉంది, అండ్ ఉంటుంది కూడా అది. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి వాళ్ళు దాడి చేస్తే ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగట్లేదు, కానీ ఎంతమంది చనిపోతారని మనకు తెలియదు. 200 మంది ఏంటి, 10 మంది చనిపోతే కూడా ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ అమెరికా. అండ్ మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలామంది రిపబ్లికన్స్ ఇప్పుడు ఈసారి పోటీ చేయట్లేదు, టెక్నికలీ రిటైర్ అవుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పి చాలామంది పోటీ చేయట్లేదు. సో అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చాలా టఫ్ టైమ్స్ ఉంది.
ప్రెసిడెంట్ ట్రంప్ పోల్ రేటింగ్స్ తక్కువ 34% పడిపోయింది. అంటే యుద్ధం సపోర్ట్ చేస్తున్నది 34% మందే. అది కాకుండా అమెరికన్ ట్రూప్స్కి ఉన్న కాస్ట్ $200 బిలియన్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు పెంటగన్. అది కూడా ఇంకా పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ అంగీకరించలేదు. మీరు యుద్ధం అయిపోయిందని అంటున్నారు, అంతా అయిపోయింది, అంత ఫినిష్ అంటున్నారు అని చెప్పినప్పుడు కూడా మీకు ఎందుకు $200 బిలియన్ అని అక్కడున్న కొంతమంది చాలామంది కాంగ్రెస్ మెన్ అడుగుతున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఐ థింక్ ఆయన లైఫ్లో టఫెస్ట్ డిసిషన్ ఉంటుంది. ఇప్పుడు యుద్ధం కొనసాగించాలా లేకుంటే విత్డ్రా చేయాలని. ఆయన కొనసాగించే పరిస్థితుల్లో ఇలా టు డూ మనం చెప్పింది అంతా చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం చూడండి. దట్ ఈస్ బేసిక్లీ కార్గిల్ అండ్ టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో ఇరాన్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టాల్సి వస్తుంది. మీరు కార్గిల్ అండ్ టేక్ ఓవర్ చేస్తే కూడా ఇరాన్ లైఫ్ లైన్ ఒకటి పోతుంది. అంటే వాళ్ళ ఎకనామిక్ వాళ్ళకి ఇప్పుడు వచ్చే డబ్బులు చైనా వైపు నుంచి. కానీ ఆపోజిట్ జరుగుతుంది కవిత గారు. ఈ ఫ్యూయల్ మీరు బ్లాక్ చేస్తున్న ఫ్యూయల్ని కార్గిల్ నుంచి ఇప్పుడు $116 అయిపోయినాయి వాళ్ళ పొద్దున ఈ న్యూస్ రాగానే. కార్గిల్ టేక్ ఓవర్ చేస్తే మినిమం 200 అవుతుంది, $200 పర్ బ్యారెల్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ సప్లై ఉండదు. రష్యా ఏమంటున్నారు ఆల్రెడీ, మేము నెక్స్ట్ మంత్ నుంచి వీ విల్ నాట్ సెల్ ఎనీథింగ్, మేము ఎవరికి క్రూడ్ ఆయిల్ అమ్మం అంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ క్లోజ్ పార్ట్నర్స్ లైక్ భారతదేశం కానీ చైనాకి అమ్ముతారు వాళ్ళు, కానీ మిగతా దేశాలకి ఎవరికి యూరోప్ ఎస్పెషలీ వాళ్ళకి ఏం అమ్మం మేము, వీ విల్ నాట్ గివ్ ఇట్ అంటున్నాం. రష్యాకి టెన్షన్ ఏంటంటే అటువైపు నుంచి యుక్రెయిన్ కూడా చాలా మట్టు వాళ్ళ మీద ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నిన్న గల్ఫ్ స్టేట్స్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆయన ఎక్స్పర్టీస్ ఆఫర్ చేశారు. మేము చూడండి ఇన్ని డ్రోన్లు ఆపుతున్నాము రష్యా వాళ్ళు, మేము మా మనుషులు ఇక్కడ పెట్టుకుంటాం మీ దగ్గర. రెండు వార్స్ ఇప్పుడు కలిసిపోయినాయి ఒక ప్లేస్లో. రష్యా ఏమంటున్నారు, రష్యా ఇరాన్ దగ్గర నుంచి ఒక 5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, షహీద్ డ్రోన్స్ తీసుకున్నారు చాలా మటుకు. వాళ్ళ టెక్నాలజీస్ని రివర్స్ ఇంజనీర్ చేసి, అంటే బేసిక్లీ మొత్తం ఇప్పేసి ఆ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు. మోటార్స్ కానీ దాని బ్యాలిస్టిక్ కెపబిలిటీస్ కానీ దాని రాడార్ ట్రాకింగ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేశారు. షహీద్ అడ్వాన్స్డ్ వర్షన్. అది ఒక 50,000 డ్రోన్స్ ప్రతిరోజు రష్యా తజికిస్తాన్ వైపు ఇక్కడ అజర్బైజాన్ వైపు నుంచి టు ద ల్యాండ్ రూట్ పంపిస్తున్నారు ఇరాన్కి. మీరు బై షిప్ పంపిస్తే అమెరికా దాన్ని కొట్టేస్తారు, బై ల్యాండ్ రూట్ పంపిస్తున్నారు. ల్యాండ్ రూట్లో మీరు బాంబ్ చేస్తే, స్పెషలీ అజర్బైజాన్లో ఉన్నప్పుడు బాంబ్ చేస్తే అది పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. దానికోసం ఏం చేయలేక దాన్ని హ్యూమానిటేరియన్ ఎయిడ్ అని చెప్పి పంపిస్తున్నారు రష్యా. ఓకే, దాన్ని కూడా మీరు కొట్టలేరు, యూ కెనాట్ బాంబ్ ఇట్. ఇరాన్కి కొత్త కన్సైన్మెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు ఫైరింగ్. ఈ పరిస్థితుల్లో లిటరలీ ట్రంప్ ఎందుకు యుద్ధం అనేది ఆయన ఇప్పుడు ఆలోచిస్తుంటాడు. ముందుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. చేయకపోతే ఇరాన్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీద కూర్చుంటారు. వాళ్ళు దాని నుంచి ఒక్క షిప్ని కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా పోనీయారు. ఇప్పుడు ఆపేస్తే రీజన్ ఏం చెప్పాలి అనేది కూడా, దానికి కూడా ఒక పెద్ద స్ట్రాటజీ అనేది ఉండాలి కదా. లేదు, మీరు అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తే అక్కడ ఉన్న చాలా మటుకు CNN కానీ మిగతా న్యూస్ ఛానల్స్ అందరూ దీని వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ట్రంప్ అదే అంటున్నారు. ఆయన నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఎయిర్ ఫోర్స్ వన్లో అదే చెప్పారు. ఏంటంటే మేము యుద్ధం గెలిచేసాం, అయిపోయింది, వీ ఆల్ నో ఇట్, అంటే మన అందరికి తెలుసు. కానీ ఇక్కడ కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, CNN కానీ ABC కానీ న్యూయార్క్ టైమ్స్ కానీ, వీళ్ళే అంటున్నారు మేము ఓడిపోయాం అంటున్నారు. మేము ఓడిపోలేదు, మేము గెలిచాము. మీరు గెలిస్తే మీరు రిటర్న్ వచ్చేసేయచ్చు కదా, అయిపోయింది కదా వార్, ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ సే విత్డ్రా ఆల్ యువర్ ట్రూప్స్. కానీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ? మీరు వెళ్ళింది బేసిక్లీ యురేనియం కోసం. యురేనియన్స్ దగ్గర ఉన్న యురేనియం తీసుకొని అది ఎక్కడైనా సేఫ్ కస్టడీలో పెట్టాలని మీ ప్లాన్ ఉండే. దాని UN ఏజెన్సీ లాంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని వాడుకొని వాళ్ళ వైపు నుంచి మీరు వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర ఈ యురేనియం పంపించాలని ప్లాన్ ఉండే. కానీ అది జరగలేదు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పొజిషన్లో ఇరాన్ వైపు నుంచి ఆ ప్రతిపాదన ఫర్ ఇరానియం గురించి పాసిబుల్లీ 5 కండిషన్స్ పెట్టారు చూడండి వాళ్ళు, దాంట్లో ఒకటి ఇది ఉండొచ్చు. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ది జాయింట్ కంట్రోల్ అంటున్నారు వాళ్ళు. ఇవాళ దాకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇండిపెండెంట్గా ఉండే, ఎవరికి అక్కడున్న కన్సర్న్ పార్టీస్ ఎవరికి దాని మీద హక్కు లేదు. సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, UAE అండ్ ఇరాన్, వీళ్ళకి ఎవరికి దాని మీద ఇట్స్ లైక్ ఓపెన్ ఒక రివర్ లాగా ఉందన్నమాట, పెద్ద రివర్ సిస్టమ్.
ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మా మీద సూయజ్ కెనాల్లో ఈజిప్ట్ ఎట్లా ఫీజు కలెక్ట్ చేస్తారో అట్లనే మేము కూడా ఇక్కడ ఫీజు కలెక్ట్ చేస్తామంటాం, ఒక టోల్ లాగా. కానీ సూయజ్ కెనాల్ అనేది ఒక డిఫరెంట్ ఆపరేషన్ ఆల్టుగెదర్. ఎందుకంటే దాంట్లో చాలా మటుకు వీళ్ళు ఖర్చు చేశారు డబ్బులు సూయజ్ కెనాల్ కట్టడానికి. ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి మన టోల్ లాగా. సెకండ్, అది నడిపించడానికి ఇంకా పెద్ద కాస్ట్ ఉంది. సూయజ్ కెనాల్ నుంచి వెళ్తున్న ప్రతి షిప్ని ఒక ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ తీసుకెళ్ళడం పెద్ద ఒక టెక్నికల్ ఆపరేషన్. అది చాలామంది ఉన్నారు దాని మీద పనిచేసేటోళ్ళు అక్కడ, ఈజిప్షియన్స్. వాళ్ళకి ఖర్చులు, దాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఖర్చు. సూయజ్ కెనాల్ కెనాట్ బి కంపేర్డ్ విత్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. అది చాలా చాలా క్లియర్. అదే టైంలో ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద ట్రంప్ కార్డ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఏ రోజు ఇరాన్ చేతి నుంచి బయటకు వెళ్తుందో ఆ రోజు ఇరాన్ నెగోషియేటింగ్ పవర్ తగ్గిపోతుంది. సో వాళ్ళు ఎప్పుడుదైనా దాన్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్, సౌదీ అరేబియా ఎస్పెషలీ, సౌదీ అరేబియాకి చాలా కోపం ఉంది ఇరాన్ మీద. వాళ్ళకి ఏంటంటే ఇరాన్లో ఒక రెజీమ్ చేంజ్ తీసుకురావాలంటున్నారు. కానీ ఈ రెజీమ్ చేంజ్ ఎవరితో చేపిస్తారు మీరు? ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు మేము మాట్లాడుతాం అనుకున్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ వైపు ఎవరితో మాట్లాడాలనుకున్నా వాళ్ళని చంపేశాం మేము అంటున్నారు. ఎందుకు చేశారు మళ్ళీ? ఇఫ్ యూ వాంటెడ్ టు టాక్ టు లారిజాని, మీరు ఆయన ఉంచుకోవాలి ఉండే. ఈ వుడ్ హ్యావ్ బిన్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ నెగోషియేషన్ కోసం. మీరు ఆయన్ని ఎయిర్ అటాక్లు చంపేశారు. ఇప్పుడు ఎవరున్నారు మాట్లాడడానికి? ఇరానియన్ స్పీకర్ పార్లమెంట్లో ఉన్నారు. ఆయన అంటున్నారు నో వీ విల్ నాట్ నెగోషియేట్. ఇరానియన్ ప్రెసిడెంట్ మాట్లాడలేదు. వాళ్ళ వైపు నుంచి వస్తావా అయితే ఆయన ఉన్నాడో లేదో తెలియదు. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిండు ఆయన. రిటర్న్ స్టేట్మెంట్ వచ్చింది, ఆడియో కానీ వీడియో కానీ లేదు. ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి డౌట్లు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆపోజిట్ టేబుల్ ఎవరు ఉంటారు? అదే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను చూడండి, పాకిస్తాన్లో పీస్ టాక్స్ అంటున్నారు. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ ఇరాన్ ఎక్కడున్నారు? ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు రారు కూడా. నోబడీ విల్ కమ్ టు పాకిస్తాన్. సరే ఇరానియన్ అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి మెసేజ్ కన్వే చేసి కూడా ఇరాన్ పట్టించుకోవట్లేదు. వాళ్ళ కండిషన్ చాలా క్లియర్. అమెరికాని ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళు. మీరు మీ ట్రూప్స్ని పెట్టండి గ్రౌండ్లో. అది ఎన్ని రోజులు వీళ్ళు ఒక చెస్ గేమ్ లాగా ఆడుతున్నారు. ఇది ఎన్ని రోజుల దాకా మీరు చేస్తారో మేము చూస్తాం. కానీ మీరు ద డే యూ బ్రింగ్ బూట్స్ ద గ్రౌండ్, ఆ రోజు మీ మీద వీ విల్ ఏం చెప్పారు, వీ విల్ హ్యావ్ ఫైర్ లైక్ హెల్ ఆన్ యూ అన్నారు. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇరాన్ దగ్గర ఎంత కెపాసిటీ ఉందో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా కవిత గారు, ద ప్రాబ్లమ్ నౌ ఇస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి దేశం మీద ఇంపాక్ట్ పడింది, ఎస్పెషలీ ఆయిల్ ప్రైసెస్. ఈ యుద్ధం ఇంకా ముందు కొనసాగితే ఆయిల్ ప్రైసెస్ నేను చెప్పిన దాని ప్రకారం 140, 150 అండ్ కర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేస్తే డెఫినెట్గా 200కి వెళ్తుంది. ఇట్స్ అన్సస్టైనబుల్. సస్టైన్ చేయలేరు మీరు ఆ రేట్. ఈవెన్ యూఎస్ కూడా సస్టైన్ చేయలేరు. ఆయనకి డొమెస్టిక్ కంపల్షన్ చాలా ఉన్నాయి. యూఎస్లో ఒకటి వాళ్ళ గ్యాస్ స్టేషన్ ప్రైసెస్ $5 పోయినాయి డీజిల్ ఇప్పుడు పర్ గ్యాలన్, అంటే 3.5 లీటర్స్. పెట్రోల్ కూడా అంతే, సేమ్ గ్యాస్ అంటారు. దాట్ ఆల్సో హెస్ గాన్ టు $4. ఇంకోటి ఫర్టిలైజర్, ఎరువులు చాలా మటుకు 40% యూఎస్కి కావాల్సిన ఫర్టిలైజర్ గల్ఫ్ నుంచి వస్తుంది, ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది. అది రావట్లేదు ఇప్పుడు. అది ఆగిపోతే అక్కడ యూఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ఓటింగ్ కాన్స్టిట్యూయెంట్స్ అక్కడ ఉన్న ఫార్మర్స్. వాళ్ళు ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్న, వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోతాం మేము, ఇంకా రాకపోతే మా సోయింగ్ సీజన్ మేము పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. కొన్ని దేశాలు అయితే ఈ సోయింగ్ సీజన్ వద్దని క్యాన్సిల్ చేసుకున్నారు. మన దగ్గర రబీ కానీ ఖరీఫ్ కానీ ఉంటుంది, అట్లానే వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక సీజన్ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. మా ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అదే టైంలో మన దేశంలో చూడండి, వాళ్ళు కూడా ఇఫ్కో వాళ్ళ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి మనకి కావాల్సినంత ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది, ప్రాబ్లం లేదు. 2 క్రాప్స్ కాదు 3 క్రాప్స్ కన్నా ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది. మిగతాది కావాలంటే మనం తెచ్చుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత దూరం వెళ్తున్నామంటే దాన్ని కూడా చూడండి. 4000 కిలోమీటర్ దూరంలో ఉన్న అర్జెంటీనా నుంచి మనం ఆయిల్ అండ్ గ్యాస్ తెప్పించుకుంటున్నాం, స్పెషల్లీ గ్యాస్ తెప్పించుకుంటున్నాం. ఇండియన్ కాన్సెప్ట్ నుంచి మనం మోదీ గారు మాట్లాడుతున్నారు, మినిస్ట్రీ మాట్లాడుతున్నారు, వీ విల్ నాట్ యూస్ గ్యాస్ ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్, అది కూడా పైప్ న్యాచురల్ గ్యాస్ వాడాలని. ఇదన్నీ చూసినప్పుడు ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు జరిగే ఈ ప్రయత్నాన్ని, రేపు యుద్ధం ఆగిందనుకోండి, సిట్యువేషన్ విల్ టేక్ అనదర్ మినిమం 2 years, 2 సంవత్సరాలు పడుతుంది మీకు నార్మల్సీకి రావడానికి. అన్ని నెలలు లేకుండా అన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు తట్టుకోలేరు చాలా నేషన్స్. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, వీళ్ళెవరు, ఈవెన్ పాకిస్తాన్ ఇంత పెద్ద టాక్స్ నడిపిస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర ఆయిల్ లేదు, వాళ్ళు రేషనింగ్ చేస్తున్నారు అక్కడ.
ఈ పరిస్థితుల్లో వరల్డ్ ఎకానమీ, ప్రతి ఎకానమీ మీద పెద్ద ప్రాబ్లం. ఈవెన్ మన ఎకానమీ కూడా ఎక్కడ వెళ్ళదు, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వైపు నుంచి కొంచెం కిందకి దిగు రావాల్సి వస్తుంది. యురేనియం ఇష్యూ పక్కన పెడదాం, ఇప్పుడు వీ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్. యురేనియం కావాలంటే ఒక 6 నెలల తర్వాత మాట్లాడదు, ఇప్పటికీ వీ విల్ కీప్ క్వైట్ అబౌట్ ఇట్. రెండవది, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం అంటే ఇరాన్ అగ్రీ చేస్తే దాట్ విల్ బీ అ బిగ్ విక్టరీ అందరికీ, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే మీకు 40% ఫర్టిలైజర్ కానీ 20% వరల్డ్కి కావాల్సిన గ్యాస్ అండ్ ఆయిల్ వచ్చేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్లీ మీరు 20% తీసేస్తే 80% ఉంది, దానికోసం ప్రైసులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సీన్ ప్రెసిడెంట్ ట్రంప్కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ చేయకుండా కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ సేమ్ పర్సనల్ ఒపీనియన్ అమెరికాలో ఉన్న చాలా మటుకు డిఫెన్స్ అనలిస్ట్ కూడా అంటున్నారు. దిస్ ఇస్ అ వార్ విచ్ ఇస్ గోయింగ్ నో వేర్. ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అప్పుడైతే, ఆ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ ఏముంది, ఒక ఆప్షన్ వార్ కొనసాగిస్తాం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడదాం, కార్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేద్దాం, ఇరానియన్ కోస్టల్ ఏరియాస్ని కొడతాం. ఓకే, దాంతో ఏమవుతుంది, ఇరాన్ మళ్ళీ అటాకులు మొదలు పెడతారు, సౌదీ అరేబియా మీద దాడి చేస్తారు, యూఏఈ మీద దాడి చేస్తారు, ఖతర్ మీద దాడి చేస్తారు, ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. కార్గ్ ఐలాండ్ కావాలంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు, మాకు లేదు మీకు కూడా ఉండకూడదు అని చెప్పేసి. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఆయిల్ సప్లై తగ్గిపోతుంది చాలా మటుకు. ఇది చాలా కృషి. దానికోసం చూడండి, మన యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు బాంబింగ్ చేసినప్పుడు కార్గ్ ఐలాండ్ మీద వాళ్ళ ట్యాంకింగ్ ఫెసిలిటీస్ని కొట్టలేదు. వాళ్ళు ఓన్లీ ఎయిర్ ఫీల్డ్ ఉంటే కొంచెం డిఫెన్స్ యూనిట్స్ ఉండే అక్కడ, దాని మీద దాడి చేశారు. వాళ్ళు దే డిడ్ంట్ టచ్ ద ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికోసం ఖతర్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసి ఖతర్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు, అంటే ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు ఖతర్ మీద దాడి చేసినప్పుడు ఫస్ట్ వార్నింగ్ యూఎస్ అదే ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ దగ్గర, డోంట్ డూ ఇట్ అగైన్. ఎందుకంటే ఇది చాలా ఇంత పొలిటికల్ హాట్ పొటాటో అంటాం మనం దీన్ని. ప్రతి దేశంలో ఇది ప్రాబ్లంగా మిగిలిపోతుంది. చాలా దేశాలు ఏమంటున్నారు, మాకు దీంతో సంబంధమే లేదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండోనేషియా లాంటి దేశం తీసుకు, వాళ్ళకి సంబంధమే లేదు దీంతో, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఫిలిప్పీన్స్ కూడా అంతే. ఎన్ని రోజులు తట్టుకుంటారు. అక్కడ టూరిజం సెక్టర్ దెబ్బతిన్నది. దుబాయ్లో ద ఎంటైర్ టూరిజం సెక్టర్ ఇస్ డెడ్. సూపర్ మార్కెట్లో తినడానికి వస్తువులు లేవంట అక్కడ, అంటే కొనడానికి మీకు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సీరియల్స్ కానీ ఏం లేదంట అక్కడ, ఎంటీ అయిపోతుందంట. బికాజ్ దే డోంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, బయట నుంచి తెప్పించుకోవాలని. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ సఫరింగ్, ఈవెన్ పీపుల్ విత్ ఇన్. టూరిజం లేకుంటే టూరిజం మీద బతికే ఎంతోమంది ఉన్నారు యూఏఈలో. వాళ్ళ ఎయిర్లైన్స్ ఆర్ లూజింగ్ బిలియన్స్ ఎవ్రీ డే అంటున్నారు. ఖతర్ కానీ సౌదీ కానీ, యూ టేక్ ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, వీళ్ళందరూ ఎవ్రీబడి, గల్ఫ్ ఎయిర్, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఎన్ని రోజులు అట్టుకుంటారు వీళ్ళకి ప్యాసింజర్ ట్రాఫిక్ లేకుండా నడిపారు. ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేశారు రిస్క్గా. డజంట్ మ్యాటర్, ఎందుకంటే 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. ఇట్స్ ట్రాన్సిట్ పాయింట్. ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్లోజ్ చేస్తే ఇంటర్నేషనల్ ఏవియేషన్ మొత్తం దెబ్బతింటుంది. దానికోసం వాళ్ళు కంపల్సరీగా ఫ్లైట్స్ నడిపిస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ రన్నింగ్ అట్ అబౌట్ 60 to 70% కెపాసిటీ. కానీ ఎన్ని రోజులు ఒక నార్మల్సీ రావాల్సిందే కవిత గారు. దానికోసం యుఎస్ ఒక ఫ్రెష్ యాటిట్యూడ్తో తీసుకొచ్చి, పాసిబ్లీ మార్కో రూబియో కానీ జేడీ వ్యాన్స్ని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్గా కూర్చొని మాట్లాడి ఇరాన్ దగ్గర త్రూ అ థర్డ్ పార్టీ, ఇరాన్ డైరెక్ట్లీ మాట్లాడరు యూఎస్తో, సో థర్డ్ పార్టీని తీసుకొచ్చి, పాకిస్తాన్ కాకుండా ఈజిప్ట్ మైట్ బి ఎ గుడ్ చాయిస్, ఆర్ టర్కీ ఆల్సో, ఈవెన్ ఒమాన్ ఫర్ దట్ మ్యాటర్. వీళ్ళని తీసుకొచ్చి మెయిన్ 3 పాయింట్లు, ఒకటి న్యూక్లియర్, రెండవది మిసైల్స్, మూడవది డ్రోన్స్, నాలుగవది రెజీమ్ చేంజ్. కానీ రెజీమ్ చేంజ్ జరగదు. ఇప్పుడు ఇరాన్కి డబ్బులు కావాలి, డెస్పరేట్ ఫర్ మనీ. సో యూఎస్ ఏం చెప్పాలంటే, ఓకే మీరు ఇది 3 చేస్తే మేము మీకు ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి ఓపెన్గా పర్మిషన్ ఇచ్చేస్తాం. దాంతో ఇరానియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇరాన్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా మటుకు తగ్గిపోతుంది. చూడాల్సింది వెదర్ ట్రంప్ విల్ టేక్ దిస్ స్టెప్ ఆర్ నాట్. ఎందుకంటే టోటలీ ఇన్కహరెంట్. ఒకటి ట్రంప్ బాడీ లాంగ్వేజ్, ఆయనకి ఏదో మెడికల్ కండిషన్ ఉంది. ఆయన మీరు చూసుంటారు, ఆయన బాడీ కంప్లీట్గా ఒక వైపు ఇట్లా వెళ్ళిపోతారు.
రెండవది ఈ చాలా మటుకు హెరాస్ లాగా కనిపిస్తారు మీకు. సో 2-3 బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కూడా దాంట్లో ఉన్నారు డిబేట్స్లో అక్కడ యుఎస్ ఛానల్స్లో. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది టిపికల్ ఓల్డ్ ఏజ్లో డెమెన్షియా వచ్చే స్టేజ్కి వచ్చేసారు ట్రంప్ అని. ఎనీవే దట్ మెడికల్ కండిషన్ మనం పక్కన పెడతాం. ఈవెన్ జో బైడెన్ వాస్ నో బెటర్. ఆయన కూడా లాస్ట్ స్టేజ్లో చాలా మటుకు ఆయనకి ఇక్కడ వెళ్తున్నాడు అక్కడ వెళ్తున్నాడు నాకు తెలియదు. అక్కడ ఎవరు లేనప్పుడు కూడా ఇట్లా షేక్ హ్యాండ్ చేశారు ఒకసారి, గుర్తుంటుంది మీకు. సో ట్రంప్ ఏమన్నారంటే యాక్చువల్లీ ఈ స్పీచ్ ఎప్పుడు ఇవ్వాలి ఉండే, ఈ స్పీచ్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఇవ్వాలి ఉండే స్పీచ్. అంటే అమెరికన్ ప్రజల కోసం, ఈ మెసేజ్ వరల్డ్ కోసం, లోకం కోసం కాదు, అమెరికన్ ప్రజల కోసం చేశారు ఇది. ఆ రోజు కూడా చేసుంటే క్లీన్గా మేము యుద్ధానికి ఎందుకు వెళ్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అమెరికన్ ప్రజలు బహుశా ఇప్పుడున్న రియాక్షన్ అప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు మొత్తం ట్రంప్ వ్యతిరేకంగా తిరిగేశారు అందరూ. 32% ఆయనకు అప్రూవల్ రేటింగ్స్ ఉంది. అది కూడా మోస్ట్లీ ఆయన మ్యాగా క్రౌడ్ అండ్ రిపబ్లికన్స్. దాంట్లో ట్రంప్ ఏం చెప్పారంటే యుద్ధానికి మనం వెళ్ళిన దానికి రెజీమ్ చేంజ్కి సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. కానీ మీరు ఫస్ట్ డే సెకండ్ డే చూసుకుంటే ఇరానియన్ లీడర్షిప్ అంటే అప్పుడున్న సుప్రీం లీడర్ని హతమార్చినప్పుడు ఏం చెప్పారంటే రెజీమ్ చేంజ్ వస్తుంది, నేనే ఇంటర్వ్యూ చేస్తాను క్యాండిడేట్ని, నేను ఎవరిని కావాలంటే వాళ్ళని అక్కడ కూర్చోబెడతాను అని చెప్పారు ట్రంప్. ఇప్పుడేమైంది? మీరు అంటున్నారు రెజీమ్ చేంజ్ లేదంటున్నారు. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు ఇరాన్కి? మీరే కదా అక్కడ ఉన్న ప్రజల దగ్గర చెప్పారు మీరందరూ రోడ్డు మీదకి రండి, మీరందరూ ప్రొటెస్ట్ చేయండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ అదే స్పీచ్లో అన్నారు 45,000 మందిని అక్కడున్న ఇరానియన్ నేషనల్ గార్డ్ కానీ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ బసీజ్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి చంపేశారని చెప్తున్నారు. 45,000 మంది ఇరానియన్ ప్రజలు. దానికన్నా 3 రోజుల ముందు ఇంకొక ప్రైవేట్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇదే నంబర్ అయినా 35,000 అన్నారు. అంటే ఒక వారం లోపల 10,000 నంబర్లు పెంచేసింది ఆయన. అక్కడే ఆయన మెంటల్ స్టేట్ మీకు అర్థమవుతుంది. ఆయన తప్పట్లేదు, ఎందుకంటే ఇది స్పీచ్ రాసిచ్చిన ఉంటారు. ఇంకోటి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే నేను అక్కడ వెళ్ళింది అంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ పంపించింది, ఆర్మ్ ఫోర్సెస్ పంపించి నెలనే అవుతుంది, 32 రోజులు అవుతుందని చెప్పారు అప్పటికి. దెన్ ఈ స్టార్టెడ్ కంపేరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఎన్ని సంవత్సరాలు పట్టింది, సెకండ్ వరల్డ్ వార్లో ఎన్ని సంవత్సరాలు యుఎస్కి పట్టింది, ఇరాక్ వార్లో ఎంత టైం తీసుకున్నారు, కొరియన్ వార్లో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పోరాడారు, లాస్ట్లో వియట్నాం వార్ గురించి చెప్పారు. 19 సంవత్సరాలు మనం వియట్నాంలో ఉన్నాం ఆ వార్ అని. ఇప్పుడు చూడు నేను ఇది నెల కూడా కాలేదు అండ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఆయన లాంగ్వేజ్లో ఎప్పుడు ఐ అని ఉంటుంది, వి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి దీంతో రిలేషన్ కాదు కానీ పామ్ బాండీ వాళ్ళ లీగల్ హెడ్ అంటే అటార్నీ జనరల్ అని చెప్పొచ్చు మన లాంగ్వేజ్లో, ఆమెని సాక్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. నేను ఆర్మీ హెడ్ కూడా పీట్ హెస్గెట్ సాక్ చేశారు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పొలిటికల్ నెరేటివ్ని ఎవరైనా సూట్ కాకపోతే, ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని తీసేస్తారు. దట్ ఈస్ ద లాజిక్ ఇక్కడ. సో ఇది రెండు మాట్లాడారు. అంటే ఫస్ట్ యుద్ధానికి ఎందుకు వెళ్ళాం, రెజీమ్ చేంజ్ కాదు. రెండవది యురేనియం అక్కడ లేదు, ఇంకా మేము మొత్తం దాన్ని ధ్వంసం చేసాం ఎక్కడో, ఇట్ ఈస్ వెరీ డీప్ అండర్ గ్రౌండ్, ఈవెన్ ఇరానియన్స్ కెనాట్ యాక్సెస్ ఇట్ అన్నారు. కానీ మీరే అన్నారు కదా ఈ వార్ మొదలయ్యే ముందు ఇరానియన్స్ దీన్ని మళ్ళీ ప్యూరిఫై చేసుకున్నారు. ఆయనే అంటున్నారు చాలా లొకేషన్స్కి తీసుకెళ్లారు, ఒక లొకేషన్లో పెట్టుకోకుండా. ట్రంప్ ఏదో అంటున్నారు అదే దాంట్లో నెక్స్ట్ సెంటెన్స్లో ఈ చేంజ్డ్ ఇట్ టోటల్. ఇక్కడ మీరు అంటున్నారు ఎక్కడో లోపల అది అయింది, దర్స్ ఓన్లీ యురేనియం డస్ట్. ఇప్పుడు ఈవెన్ యురేనియం వాళ్ళు కూడా ఎక్కడ ఉందని వెళ్ళి బయటికి తీయలేరు ఆ పరిస్థితిలో అని చెప్పిన తర్వాతనే నెక్స్ట్ సెంటెన్స్లో ఈ యురేనియంని వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకెళ్లారు, చాలా చోట్ల తీసుకెళ్ళి పెట్టుకున్నారు. సో మనకి ఇప్పుడు యురేనియంతో సంబంధమే లేదు. సో ఫస్ట్ పాయింట్ యుద్ధానికి వెళ్ళింది రెజీమ్ చేంజ్, నాకు రెజీమ్ చేంజ్ అక్కర్లేదంటున్నారు. రెండవది యురేనియం అక్కర్లేదంట. మూడవది మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అక్కడున్న మిసైల్ కేపబిలిటీ, దట్ ఈస్ మిసైల్ అండ్ డ్రోన్ కేపబిలిటీ, దీన్ని మేము మొత్తం ధ్వంసం చేసాం కంప్లీట్గా. మేము వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీస్ని కొట్టాం, మేము వాళ్ళ అల్యూమినియం ఫ్యాక్టరీస్ని కొట్టాం. నిన్న ఆఫ్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ స్పీచ్ తర్వాత కొన్ని గంటల తర్వాతనే ఇరాన్లో ఉన్న తెహరాన్లో ఉన్న చాలా పాత 104-year-old పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది,
మెడిసిన్ది. అక్కడ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా జరుగుతుంది. ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిన్న సాయంత్రం దాకా కొట్టేశారు యుఎస్. ఏం చేస్తారు అక్కడ అంట అర్థం కావట్లేదు. ఏమో ఆర్మీ వాళ్ళ కోసం స్పెషల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తారా, లేకుంటే నర్వ్ గ్యాస్ తయారు చేస్తున్నారు, ఏదైనా ఒక ఎక్స్క్యూజ్ వస్తుంది. 104 సంవత్సరాల పాత ఉన్న ఒక ఫెసిలిటీని కొట్టడం ఏంటని అర్థం కాదు. ఇట్స్ వార్ క్రైమ్ యాక్చువల్. దెన్ హీ సెడ్ ఇరాన్ సరెండర్ కాకపోతే మేము ఇరాన్లో ఉన్న ప్రతి ఎలక్ట్రిసిటీ ప్లాంట్ని కొడతాం, అది కాకుండా వాళ్ళ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాంట్ని కొట్టాం. చెప్పినట్లనే నిన్న రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్ మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ ఒక బ్రిడ్జ్ మీద కొట్టారంట. మీకు స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఎస్టర్డే వాజ్ నవరోజ్. ఆ బ్రిడ్జ్ మీద చాలామంది వాళ్ళ కార్లలో చాలా చోట్లకి వెళ్తున్నారు. ఆ టైంలో బాంబ్ చేశారు దాన్ని. పార్సీస్ న్యూ ఇయర్ అదే దాంతో అక్కడ ఉన్న డబుల్ ట్యాప్ బాంబింగ్ జరిగింది. మీరు ఆ స్కూల్ ఇన్సిడెంట్లో అదే జరిగింది. ఫస్ట్ డేలో బాంబింగ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు 60+ 160 పిల్లలు చనిపోయారు. డబుల్ ట్యాప్ బాంబింగ్ ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఒక బాంబ్ వేస్తారు, ఏంగానే మొత్తం ధ్వంసం అవుతుంది. చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు. రెడ్ క్రాస్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళ దాంట్లో రెడ్ క్రెసెంట్ అంటారు వాళ్ళు. అందరు పోలీసు వాళ్ళు అందరు వస్తారు. ఈ ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి బయటికి తీయడానికి. అదే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయినప్పుడు రెండో బాంబు వచ్చి కొడతారు. దాంతో రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోతారు. నిన్న అదే జరిగింది. ఆలోచించండి, అక్కడున్న మనుషులు పాపం అందరు కార్లలో వీళ్ళు రివర్లో పడిపోయారు. చాలా వాళ్ళని తీయడానికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ దాడి చేశారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. నిన్నదాకా ప్రెసిడెంట్ ట్రంప్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అక్కడ ప్రజల మీద బాంబింగ్ చేస్తున్నారు. ఇట్స్ వార్ క్రైమ్. మీరు ఇంటర్నేషనల్ వార్ క్రైమ్లో వస్తుంది. మీరు మిలిటరీ ఇన్స్టలేషన్ మీద దాడి చేయండి, ఎవరు వద్దన్నట్లేదు. లేదు, ఆ బ్రిడ్జ్ IRGC వాడుకుంటున్నారు, ప్రజలు వాడుకుంటారు, ఆర్మీ వాడుకుంటారు, అందరు వాడుకుంటారు అంటే మీరు బ్రిడ్జ్ని కొట్టేస్తారా వెళ్ళి? రేపు హైపోథెటికలీ ఇప్పుడు వీళ్ళేమన్నారంటే గల్ఫ్లో ఎక్కడైనా మేజర్ బ్రిడ్జెస్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు, 8 నుంచి 9 బ్రిడ్జెస్. ఒకటి చాలా క్రూషియల్, బహ్రెయిన్ కనెక్టింగ్ టు దమామ్. ఓకే, దట్ ఇస్ ద బ్రిడ్జ్ విచ్ హ్యాస్ అ లింక్ టు గో టు సౌదీ అరేబియా బహ్రెయిన్ నుంచి. ఇప్పుడు కూడా బహ్రెయిన్ దాన్ని వాడుతున్నారు చాలా మటుకు, ఎందుకంటే గల్ఫ్ ఎయిర్ ఆపరేట్ చేయట్లేదు. ఆ రోజు బహుశా నా కూతురు గురించి చెప్పాను మీకు, అదే బ్రిడ్జ్ యూజ్ చేస్తారు వాళ్ళు. దట్ బ్రిడ్జ్ నౌ ఇరాన్ ఏమంటున్నారు, మేము దాన్ని బాంబ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. UAEలో ఉన్న దుబాయ్ని కనెక్ట్ చేసే ఒక మేజర్ బ్రిడ్జ్ ఉంది, అబుదాబీని కనెక్ట్ చేసే, అది కూడా మేము కొడతా అంటున్నారు. అది బహుశా ఈరోజు జరగచ్చు. జరిగితే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ప్రజలకి. ఐదర్ అబుదాబీలో ఉన్న ప్రజలకు, లేకుంటే బహ్రెయిన్లో ఉన్న ప్రజలకు, ఇరాన్లో ప్రజలకు కూడా నష్టం జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం పోలేదు. ఆయన ఏం అనుకుంటున్నారు అంటే, ఇఫ్ దే డోంట్ సరెండర్ ఆఫ్టర్ ఆల్ దిస్, నేను మళ్ళీ బాంబ్ చేస్తాను. మీరు ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే ఇట్ బికమ్స్ అ వార్ క్రైమ్ అగైన్. ఆయన మీద ఇంటర్నేషనల్ లెవెల్లో వార్ క్రైమ్ చేయొచ్చు, కేసు పెట్టచ్చు ట్రంప్ మీద. కానీ ఆయన పట్టించుకోవట్లేదు ఎవరి మాట. పీట్ హెస్గెత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్, ఆయనే మీరు చెప్పారు చూడండి, హీ హస్ సాక్డ్ ద ఆర్మీ చీఫ్ జార్జ్. ఆలోచించండి, వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ యుద్ధం నడిమిట్లోనే మీరు ఆర్మీ చీఫ్ని సాక్ చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, చాలామందిని సాక్ చేశారు. అడ్మిరల్ లెవెల్ నుంచి సాక్ చేశారు, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చాలా సీనియర్ లెవెల్, ఎయిర్ మార్షల్ లెవెల్లో సాక్ చేశారు, ఆర్మీలో కూడా సాక్ చేశారు. వీళ్ళకి ఇప్పుడు ఒక ఎట్లయిపోయిందంటే, ప్రొఫెషనల్ ఆర్మీ అక్కర్లేదు మాకు, మా మాట ఎవరెవరు వింటారో వాళ్ళని మేము పెట్టుకుంటాం, మిగతా వాళ్ళని మేము తీసి పడేస్తాం. ఆ లాజిక్ వచ్చేసారు. అమెరికాలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా మటుకు అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంది. మనం చూసాం, నో కింగ్ ప్రొటెస్ట్ జరిగింది ఒకటి. రెండవది, అక్కడున్న అమెరికన్ కన్జ్యూమర్ డీజిల్, అంటే వాళ్ళ డీజిల్లో ఇప్పుడు ఆ డీజిల్ అంటే మోస్ట్ ట్రక్స్ వాడతారు, వాళ్ళు అక్కడ రైతులు వాడతారు ట్రాక్టర్ల కోసం ఫార్మింగ్. $5 అయిపోయినాయి సెంట్ ఒక గ్యాలన్కి, పెరిగింది $5కి 3 నుంచి. పెట్రోల్ అంటే గ్యాస్ వాళ్ళది $2 per gallon నుంచి 3-4 చేరుకుంటుంది ఇప్పుడు. అక్కడ చాలా మటుకు వ్యతిరేకత. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ఒక లాజిక్ చెప్పారు, ఇది మొన్న కూడా రిపీట్ చేశారు ఆయన. దాన్ని వాళ్ళేం చెప్పారంటే, ఈ నేటో కంట్రీస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ యూజ్లెస్ ఫెలోస్. నేను హెల్ప్ అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయలేదు, సహాయం చేయమంటే చేయలేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ వాడనియట్లేదు నన్ను, స్పెయిన్ కానీ ఇటలీ కానీ వీళ్ళందరూ, నాకు వాళ్ళతో సంబంధం లేదు ఇప్పటి నుంచి అన్నారు.
ఇంకో మాట అన్నారు, మీకు కావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నాకు అక్కర్లేదు, అదంతా మీకు మీ వైపు వస్తున్న ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది, మీరు కావాలంటే వెళ్ళి మీరే దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట మర్చిపోతున్నారు. 40% అమెరికాకు కావాల్సిన యూరియా ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వస్తుంది. హీలియం ఖతార్ నుంచి వస్తుంది. మన దగ్గర కూడా ఎంఆర్ఐ ఏం చెప్తారు స్కాన్స్ మన హాస్పిటల్స్లో డిలే అవుతుంది. మా ఫ్రెండ్ ఒకరు మొన్న హాస్పిటల్కి వెళ్తే ఎక్విప్మెంట్ ప్రాబ్లం అని చెప్పి ఆయన పంపించారు. ఆయన వచ్చి నా దగ్గర అన్నారు, సురేష్ గారు ఇట్లా అది స్కాన్ కాలేదు, సో మీరు వచ్చేసేయండి స్టూడియో కన్నా. నేను చెప్పి ఎందుకు ఏమైందని అడిగితే, లేదు అది ఎక్విప్మెంట్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చెప్పాను, ఒకసారి ఫోన్ చేసి అడగండి హీలియం గ్యాస్ ఉందా అని అడగమని. హీలియం ఇస్ అ వెరీ క్రూషియల్ కాంపౌండ్. దాంట్లో సూపర్ మ్యాగ్నెట్స్ ఉంటుంది ఎంఆర్ఐలో, దాన్ని కూల్ చేయడానికి హీలియం యూజ్ చేస్తారు. ఆ హీలియం అనే గ్యాస్ చాలా మటుకు ప్రొడ్యూస్ చేస్తుంది ఖతార్. సో అన్ని ఫీల్డ్స్ లో కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హెల్త్ సెక్టార్ కూడా వచ్చేసింది. నాట్ జస్ట్ హెల్త్ ఒక్కటే కాదు కవిత గారు, మన చిప్స్ తయారు చేస్తారు, సూపర్ చిప్స్, అది దాంట్లో వాడతారు, సెమీ కండక్టర్స్లో హీలియం వాడతారు. ఇప్పుడు ఆలోచించండి ఇంపాక్ట్. మనం ఆయిల్ గురించి ఆలోచిస్తాం. ఆయిల్ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అర్జెంటీనా ఆఫర్ చేస్తున్నారు, ఇటు ఆఫ్రికా నుంచి ఆఫర్ చేస్తున్నారు, నైజీరియా ఆఫర్ చేస్తున్నారు భారతదేశానికి. చాలా దేశాలు ఇస్తారు ఆయిల్, మీకు ఆయిల్ ప్రాబ్లం ఉండదు. ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు నేటో దగ్గర మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మా దగ్గర నుంచి కొనుక్కోండి, మా దగ్గర చాలా ఆయిల్ ఉంది, లేదో 2 మీరే వెళ్ళి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని తీసుకొచ్చేసేయండి. ఈ చెప్పిన ట్రంపే, నేను ఒక లాజిక్ ఇస్తాను, అది నిన్న రాత్రి నేను కొంతమంది అడిగితే ఆన్సర్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. మీరు అంటున్నారు మీ దగ్గర ఆయిల్ మీకు 100% సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది, విచ్ ఇస్ కరెక్ట్. షేల్ ఆయిల్ యూస్ చేస్తారు, షేల్ ఆయిల్ డ్రిల్ చేస్తారు. ఇది చేసినప్పుడు మీ దగ్గర ఆయిల్ రేట్స్ ఎందుకు పెరుగుతుంది? ఆయిల్ రేట్స్ పెరుగుతుంది, గల్ఫ్ నుంచి బయటకు వచ్చే ఆయిల్ రావట్లేదని చెప్పి అదెవరెవరు యూజ్ చేస్తున్నారు, వాళ్ళ కోసం రేట్ పెరిగింది. మళ్ళీ మీ దగ్గర ఉన్న ఆయిల్ మీరే డ్రిల్ చేస్తున్నారు, మీ దగ్గర రిఫైన్ చేస్తున్నారు, మళ్ళీ మీరెందుకు పెంచుతున్నారు రేట్? మీరెందుకు $5 డీజిల్ పర్ గ్యాలన్ పెట్టారు, $4 ఎందుకు గ్యాస్ పెట్టారు, పెట్రోల్ పెట్టారు? ఇది వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతే అమెరికన్ ప్రజలు కూడా ఇదే అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగింది ఓకే, బట్ మన గ్యాస్ మనదే కాదు. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు చూడండి, మెయిన్ ఫండింగ్ చేసేటప్పుడు వాళ్ళు దీంట్లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రెసిడెంట్ ట్రంప్కి వాళ్ళు డబ్బులు పెట్టారు, మెలానీ మూవీ మీద డబ్బులు పెట్టారు, బాల్ రూమ్ కోసం చేశారు, ఆయన క్యాంపెయిన్ కోసం డొనేట్ చేస్తారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న తెలియకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక వారం ముందు, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా, వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ అన్నారు. హూ ఇస్ దిస్ వీ? ఈ ఆయిల్ కంపెనీస్, యుఎస్ ఆయిల్ కంపెనీస్. ఇప్పుడు ఈయన చెప్తున్న మాటకి ప్రతి మాటకి ఆయనకి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వీఆర్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వాళ్ళ ఇరానియన్ నేవీని మొత్తం ధ్వంసం చేస్తాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కేపబిలిటీ లేదన్నారు. విత్ ఇన్ మినిట్స్ ఆయన స్పీచ్ ఇచ్చిన అరగంట లోపలే ఇరాన్లో ఉన్న ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పోర్ట్ని ఇరాన్ కొట్టారు. అప్పుడు కేపబిలిటీ ఉందా? ఇంకా ఉంది కదా. దే స్టిల్ హ్యావ్ ద కేపబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇరానియన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ అన్నారు, మీకు తెలియదు మేము ఎక్కడెక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టాము, మీరు ఊహించలేరు, అంత కెపాసిటీ మా దగ్గర ఉందని. మేబీ హీఈస్ బ్లఫింగ్ బిట్, ఉండొచ్చు, ఒక 20% బ్లఫింగ్ ఉండొచ్చు, కానీ 80% కరెక్టే. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది ఇంకా. సో ఈ స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ యాజ్ యూజువల్ పడిపోయింది, ఆయిల్ రేట్ పెరిగింది. దాని ఆపోజిట్ ఇంపాక్ట్ ఉండాలండే. ఈయన ఒక డెడ్ లైన్ ఇస్తే నేను వారం లోపల ఫినిష్ చేసేస్తాను, కాదు 2-3 వారాలు ఇంకా నాకు కావాలని చెప్పారు. ఈయన స్ట్రాటజీ ఏంటంటే కవిత గారు, ఇప్పుడు ఇరాన్ని బాంబ్ చేసి సరెండర్ చేయడానికి ప్రెషరైజ్ చేస్తున్నారు. కానీ ఒక మాట మర్చిపోతున్నారు, ఇరానియన్ రెజ్యూమ్ కరెక్ట్, ఇట్ హ్యాస్ టు గో, దాంట్లో డౌట్ లేదు. ఈవెన్ నేను కూడా సపోర్ట్ చేస్తాను. మోస్ట్ డెస్పాటిక్, మోస్ట్ కరప్ట్ రెజ్యూమ్ అండ్ ఓవర్ దిస్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అట్లాంటి ముల్లాలు గిల్లాలు ఈ ఆయతోళ్ళని అందరు తీసేయాల్సింది కరెక్ట్. ఈవెన్ వాళ్ళ IRGC ఈజ్ ఆల్సో హారబుల్ ఫెలోస్. కానీ మీరు అక్కడున్న ప్రజల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వీళ్ళ రికార్డ్ చూడండి కవిత గారు, వీరు ఎక్కడెక్కడ వెళ్ళారో US, వెస్ట్ ఏషియాలో, అక్కడ మొత్తం వాళ్ళు చేసిన రెజీమ్ చేంజ్ తర్వాత ఆ దేశం మొత్తం ధ్వంసమైంది. ఫస్ట్ మీరు లిబియా తీసుకోండి, ముమ్మర్ గద్దాఫీని దింపారు, ఆయన చంపారు, ఏమైంది? ఇప్పుడు లిబియా ఇస్ టోటలీ లాలెస్ కంట్రీ. గవర్నమెంట్ అంటే ఉందా అంటే ఉంది, కానీ వాళ్ళకి పట్టులేదు. సిరియాకి వచ్చేసేయండి, ఆ సేమ్ థింగ్ జరిగింది. హఫీజ్ అల్ అసద్ ఇప్పుడు పారిపోయాడు,
దాని తర్వాత అక్కడ జరుగుతుంది ఎవరు ఎక్కడ తెలియదు. ఒక టెర్రరిస్ట్ ఇస్ నౌ దర్ ప్రెసిడెంట్. ఆయన మీద $10 million రివార్డ్ ఉండే ముందు నిన్న జాక్ స్టామర్తో కూర్చొని షేక్ హ్యాండ్ చేస్తున్నాడు 10 డౌనింగ్ బయట. ఇరాక్ వచ్చేసాడు. ఇరాక్లో ఇప్పుడు ఇరాన్ తర్వాత అన్నిటికంటే పెద్ద దాడులు మిసైల్ లాంచ్ చేస్తున్నారు అమెరికన్ బేసెస్ వ్యతిరేకంగా ఇరాక్ నుంచి నడుస్తుంది. ఇరాక్లో ఉన్న ఇరాన్ సపోర్ట్ చేస్తున్న మిలిషియాస్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. నిన్న అమెరికన్ ఎంబసీ బగ్దాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రజలు, ఇరాక్లో ఉన్న ఎవరైనా కానివ్వండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరు ఉండకూడదు, డోంట్ ఈవెన్ కమ్ టు ద ఎంబసీ అన్నారు వాళ్ళు. మా ఎంబసీ మీద దాడి జరగవచ్చు ఎప్పుడైనా, డోంట్ కమ్ హియర్, మీరు రాకండి, మీరు ఏ ఫ్లైటో ఎట్ట దొరికినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇరాక్ నుంచి ఉండకూడదు అని చెప్పారు. అటువైపు మీరు ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఈ పాకిస్తాన్ సహాయంతోనే అక్కడున్న ఈ సోవియట్ రెజీమ్ కానీ దాని తర్వాత వచ్చిన ఒక అల్ఖైదాని తీయడానికి కోసం తాలిబాన్ సపోర్ట్ చేసి తాలిబాన్ ఎక్కువ కూర్చోబెట్టారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు, అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సో ఏంటది? సో మీరు రేపు ఇరాన్లో కూడా ఇదే చేస్తారా? ఇరాన్ గవర్నమెంట్ రేపు పడిపోతుంది అనుకోండి, హైపోథెటికల్గా పడిపోతే ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మీ దగ్గర ఏం సిస్టమ్ లేదు. మీరు ఇరానియన్ పార్లమెంట్ లీడర్తో మాట్లాడుతూ అంటున్నారు, స్పీకర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ డినై చేస్తున్నారు. ఇప్పుడు అది లేదు చూడండి. 3 రోజుల నుంచి పాకిస్తాన్ లేదు, టాక్స్ లేవు, ఇస్లామాబాద్ లేదు, ఏం లేదు. బికాజ్ ఇరాన్ హెస్ రియలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఒమానీ ఫారిన్ మినిస్టర్ నాకు ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇంటర్వ్యూ విత్ రాయిటర్స్ ఆర్ అల్ జజీరా. ఆయన ఏమన్నారంటే, ఈసారి మేము జెనీవాలో మాట్లాడుతున్నప్పుడు ఈ యుద్ధం మొదలయ్యాక ముందు February 20th కన్నా ఒక వారం ముందు ఇరాన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. అమెరికా చెప్పిన ప్రతి కండిషన్కి వాళ్ళు రెడీ అయిపోయారు యురేనియం మీద. కానీ అంత ఆ సంతకం పెట్టడానికి రెడీగా వచ్చిన పాయింట్లో యుఎస్ వచ్చి బాంబ్ చేశారు. దాన్ని తప్పుపడుతున్నారు ఎవరిని? స్టీవ్ విట్కాఫ్, హూ ఇస్ అ బిజినెస్ పార్ట్నర్. ఆయనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇంటర్నేషనల్ నెగోసియేషన్ ఏం ఐడియా లేదు. స్టీవ్ విట్కాఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ బిజినెస్ పార్ట్నర్. నెక్స్ట్ జారెడ్ కుష్నర్, వాళ్ళ సన్ ఇన్ లా, ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా. ఆయనకు కూడా అసలు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒమాన్ ఏమంటున్నారంటే, మేము వాళ్ళకి ఒక డాసియర్ ఇచ్చాం, థిక్ డాక్యుమెంట్ ఇచ్చాం, మీరు ఒకసారి చదువుకోండి ఇది. వాళ్ళంటే ఫస్ట్ 3 పేజీలు చూసేసి ఇది యూజ్లెస్ అని చెప్పారంట. దిస్ వోంట్ సూట్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి అడ్వైజ్ చేశారు, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ద బాంబింగ్ అని చెప్పి. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్గా ఉన్న లీడర్షిప్ని తీసుకొచ్చి మీరు నెగోసియేషన్లు పెడితే ఇదే అవుతుంది. 2 సార్లు దీనికన్నా ముందు జూన్లో జరిగిన బాంబింగ్ కన్నా ఒక 10 రోజుల ముందు అగైన్ ఒమాన్ వాళ్ళ మధ్యస్థుల్లో వాళ్ళు నెగోసియేషన్ చేసి ఇరాన్ని ఒప్పించారు. మీరు చేయండి. కరెక్ట్గా ఈ మాట్లాడుతున్న టైంలో ఒక వారం తర్వాత అక్కడ బాంబు పడ్డది మళ్ళీ తెహరాన్ మీద జూన్లో. ఈసారి అదే జరిగింది. సో ఇరాన్ అంటున్నారు, మేము ఎందుకు నెగోషియేట్ చేయాలి? 3వ సారి మేము నెగోషియేట్కి వెళ్తే మేము సంతకం పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు మళ్ళీ మా మీద బాంబు వేస్తాం. దిస్ వీ వాంట్ అలా. ఇది ప్రాబ్లం ఇక్కడ. సో ఇరాన్ ఏమంటున్నారు, ఇప్పుడు మా దగ్గర జరిగిన నష్టాలు మీరు కట్టండి, ఆ డబ్బులు మాకు ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వెళ్తున్న ప్రతి షిప్ మీద మేము టోల్ తీసుకుంటాం. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనే కవిత మనం చాలా మ్యాప్లు చూసాము. పర్షియన్ గల్ఫ్ నుంచి మొదలై దుబాయ్ దగ్గర నుంచి వచ్చి ఇరాన్ వైపు వెళ్ళి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది. ఈ హార్మూస్ అని చెప్పి ఆ పాయింట్ టెరిటోరియల్ వాటర్స్లో వస్తుంది, ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్లో వస్తుంది. అంటే వాళ్ళ ఏం చెప్తారు, ఎకనామిక్ జోన్లో వస్తుంది. అది నెక్స్ట్ ఒమాన్ ఎకనామిక్ జోన్లో వస్తుంది. ఇరాన్ ఏమంటున్నారు, ఇది మా ఎకనామిక్ జోన్, ఒమాన్ ఎకనామిక్ జోన్లో వస్తుంది. సో అక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్ మీద మాకు అధికారం ఉంది. మేము ఏం చేసుకుంటాము, మేము బాంబు వేయడం తప్పు, కానీ మేము డబ్బులు తీసుకోవాలంటే తీసుకుంటాం. మేము యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇట్ అంటున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇక ఈ వారం లోపల 10 రోజులు ఏం జరుగుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు మళ్ళీ హిస్టరీ దాకా వెళ్తున్నారు. నేను రాతి యుగానికి తీసుకెళ్తాను ఇరాన్ని, ఆ స్టోన్ ఏజ్కి తీసుకెళ్తాను అనేది. బట్ ఇరాన్ మాత్రం అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. మీద ఆఫ్టర్ ఆల్ 250 years హిస్టరీ, మా 6000 years ఓల్డ్ హిస్టరీ ఉంది, ఒక ఏన్షియంట్ హిస్టరీ ఉంది, ఫస్ట్ దాన్ని తెలుసుకోండి అనేది. అప్పటి నుంచి వీళ్ళ మీద ఇంకెవరు అటాక్ చేయలేదు, ఎవరు కాంకర్ చేయలేదు. ప్రతిసారి కూడా ఇరాన్ అలాగే స్టాండింగ్ టాల్, స్ట్రాంగ్గా ఉంది. ఈ హిస్టరీని తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరెంత బలము, ఎవరికెంత సూపర్ పవర్ ఉంది, ఎవరెంత ఆధిపత్యం చేసుకోవచ్చు అనేది చూస్తున్నారా? ప్రపంచ దేశాలకు అయ్యే ఇంపాక్ట్ గురించి ఆలోచించట్లేదా?
ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఐ మీ మై సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంది అక్కడ. అది సైకాలజీలో పెద్ద ఒక సబ్జెక్ట్. అది నాసిసం, క్లోజ్గా నాసిసం అంటే నేనే, మిగతా ఎవ్వరు పనికిరారు. కొంతమంది ఉంటారు అట్లా, మన జీవితంలో కూడా చాలా మంది కలుస్తాం అన్నట్టు. ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మిగతా అందరు యూజ్లెస్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇదే ఉంది. దానికోసం చూడండి, మా బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ అక్కడ నెక్స్ట్ మూమెంట్ కాగానే ఇరాన్ ఒక మిసైల్ కొడతారు. అంటే మీ దగ్గర మీ కెపాసిటీ లేదు. ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియా నిన్న ఒక మేజర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సౌదీలో ఒక లీడర్, సీనియర్ పొలిటికల్ లీడర్, అనేమన్నారంటే మేము యుఎస్కి మా దగ్గర బేసెస్ ఎందుకు ఇచ్చాం, మమ్మల్ని కాపాడుకోవడానికి. పెద్ద ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. ఖతార్లో ఉంది, దుబాయ్లో ఉంది, అంటే యుఏఈలో ఉంది, బహ్రెయిన్లో వాళ్ళ నేవల్ ఫ్లీట్ ఉంది, 5th ఫ్లీట్. అది కాకుండా మీరు కువైత్లో ఉంది. ప్రతి గల్ఫ్ కంట్రీలో వీళ్ళకి ఒక బేస్ ఉంది. మేము వాళ్ళు ఎందుకు బేస్ పెట్టుకున్నారంటే మా మీద ఎవరో దాడి చేస్తే మీరు వచ్చి మమ్మల్ని కాపాడుకోవాలి. నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏం చేయట్లేదు వీళ్ళు. వాళ్ళ పని చూసుకుంటున్నారు. అమెరికా వాళ్ళ బేస్ వైపు ఏమైనా వస్తుంటే దాన్ని ట్యాకిల్ చేసుకుంటున్నారు. మా బిల్డింగ్ల మీద, మా బ్రిడ్జ్ల మీద, మా రిఫైనరీ మీద పడుతున్నారు. మీరేం చేయట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఇట్లనే నేటోని కూడా తిట్టారు. మీరు చూసారు నేటో గురించి ఏమన్నారు. మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్, నాకు కావాలన్నప్పుడు రాలేదు, వీఆర్ గోయింగ్ టు పుల్ అవుట్ ఆఫ్ నేటో అన్నారు. అది కూడా ఆయనకి వాళ్ళ కాన్స్టిట్యూషన్ గురించి అసలు తెలియదు. 2022-2023లో ఇక్కడ ఐ థింక్ 1 of those 2 years యుఎస్ కాన్స్టిట్యూషన్లో ఒక మార్పు తీసుకొచ్చారు. అక్కడున్న వాళ్ళ ఎంపీస్, అంటే కాంగ్రెస్ మ్యాన్ ఏం చేశారంటే నేటో నుంచి బయటికి రావాలి. ఇది బైడెన్ టైంలో జరిగింది. నేటో నుంచి బయటికి రావాలనో అంటే యుఎస్ కాంగ్రెస్లో 2/3 మెజారిటీతో అప్రూవల్ తీసుకోవాలి. 2/3 మెజారిటీ. మన దగ్గర కూడా అంతే. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే 2/3 మెజారిటీ కావాలి. తో ప్రెసిడెంట్ ట్రంప్గా తెలియదా, రాలేడు బయటికి. అఫ్కోర్స్ హీ కెన్ ఆల్వేస్ సే దట్ నేను నేటోతో సంబంధం లేదు, మేమేం చేయమని చెప్పేసి. ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికన్ కామెంటేటర్స్ అదే అంటున్నారు. లోకానికి ఒక మెసేజ్, అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. అమెరికా లేకుండా కూడా మేము లోకం నడిపించవచ్చు. ముందు ఒక యాటిట్యూడ్ ఉంది, అమెరికా ఉంటేనే మనకి ద వరల్డ్ విల్ గో ఆన్ అని. ఇప్పుడు కియర్ స్టార్మర్ కానీ, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్, వీళ్ళు ఎవరైనా వీళ్ళకి తెలిసిపోయింది దాట్ వితౌట్ అమెరికా వీ కెన్ సర్వైవ్. మీరు చూడండి, ఒక పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయకూడదు. ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మాట్లాడుతూ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ వాళ్ళ వైఫ్ గురించి ఉన్న ఒక కామెంట్ చేశారు, విచ్ ఇస్ హైలీ అన్ఎథికల్. ఆవిడ కొట్టింది, ఈయన గాయాలతో బాధపడుతున్నాడు. మీరు వాళ్ళ నడిమిట్లో ఏమైనా ఉండొచ్చు. షీ సెడ్ ఐ జోకింగ్లీ డిడ్ ఇట్. కొంతమంది చేస్తారు చూడండి, ఆయన కొట్ట, ఆ ఫోటో వచ్చింది, కొడుతున్నాడని ఈయన. మీరెందుకు రేపు మీరు మెలనీ నడిమిట్లో ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడితే చాలా స్టోరీస్ ఉండలేదు దాంట్లో కూడా. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ మీరు ఏదో గల్లీలో ఉన్న లీడర్ కాదు. యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు ఆ మెచ్యూరిటీ చూపించాలి. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మ్యాక్రాన్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఎందుకు పబ్లిక్లో గుంజుకొని తీసుకొస్తున్నారు? మనకు అందరు తెలిసిందే ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఏం జరిగింది అంతా. దానికే పామ్ బాండీని సాక్ చేశారు నిన్న. ఎందుకంటే షీ డిడ్ంట్ డిఫెండ్ హిమ్ అంటున్నారు కాంగ్రెస్లో, యుఎస్ కాంగ్రెస్లో. అది కాదు, ఆమెనే చాలా మటుకు ఫైల్స్ ఆపిపెట్టింది. ఇప్పుడు ఆమెను సుప్రీం చేసి పిలిపిస్తున్నారు టెస్టిఫై చేయమని చెప్పేసి. దాన్ని ఆపడానికి ఆమెతో రాజీనామా చేయించేశారు. అట్లీస్ట్ టెంపరీగా ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఇది. ఆయనకి నేను ఒక జీవితంలో తప్పు చేశానని చెప్పడానికి ఆయన చేయడు. దట్స్ ద గ్రేటెస్ట్ యాటిట్యూడ్, గ్రేటెస్ట్ ఒక క్రెడిబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే నాతోనే ఒక తప్పు అయింది, సారీ, ఓకే, ఐ విల్ కరెక్ట్ ఇట్, లెట్ us మూవ్ ఆన్. ఎవరైనా జీవితంలో అందరు తప్పులు చేస్తారు. వీఆర్ నాట్ గాడ్స్, మనం దేవుళ్ళుగా. మనం ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అంటారు. సో ఆయనకి ఏంటో అర్థం కావట్లేదు. మీరు ఆలోచించండి, నేటోని తిడుతున్నారు, మ్యాక్రాన్ చెప్తున్నారు, స్టామర్ని యూజ్లెస్ ఫెలో అన్నారు, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా తిట్టాడు. వాళ్ళు వాళ్ళ సొంతమైన ఏం చెప్తారు ప్రొటెక్షన్ చూసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, అమెరికన్ కంపెనీస్ మొత్తం లిస్ట్ తీశారు ఇరాన్. వీళ్ళందరి మీద మేము దాడి చేయబోతున్నాం. ఆరకిల్ మీద చేశారని చెప్తున్నారు, కానీ ఆరకిల్ ఇస్ డినైయింగ్ ఇట్. వాళ్ళు డినై చేయట్లేదు. కువైత్ అక్కడ డినై చేశారు, కువైత్ లేదు, ఆరకిల్ సెంటర్ కొడతా అని చెప్పి. కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద కొట్టారు. మైక్రోసాఫ్ట్ని కొడతా అంటున్నారు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, దుబాయ్లో కానీ మిగతా రాష్ట్రాలు. అందరినీ మేము అమెరికన్ కంపెనీస్ ఎక్కడుంది వాళ్ళ మీద దాడి, అక్కడున్న ఎంప్లాయీస్ సంగతి ఆలోచించాం, వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించాం. మేము ఏం తప్పు చేశాము?
రేపు కావాలంటే వీళ్ళు రీరిజిస్టర్ చేసుకుంటారు, మేము అమెరికన్ కంపెనీ కాదు, మేము జర్మన్ కంపెనీ అయిపోతామంటారు. హీఈస్ డ్రాగింగ్ ఎవ్రీబడి ఇన్ టు ద ఏం చెప్తారు, ఒక ప్రాబ్లమ్ని తీసుకొస్తున్నారు అందరినీ. దీంట్లో ఇద్దరు ముగ్గురే కొంచెం సీరియస్గా అమెరికాలో ఇప్పుడున్న పొలిటీషియన్స్లో మాట్లాడుతూ, ఒకరు మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్, రెండోది జేడీ వ్యాన్స్. వీళ్ళిద్దరు మీరు చూసుంటారు యుద్ధాన్ని గురించి అసలు ఎక్కువ మాట్లాడలేదు. బట్ వాళ్ళని ఒక కమిటీలో ఏదో ఇన్వాల్వ్ చేసినట్టున్నారు, హై పవర్ కమిటీలో ఉంటారు. కానీ పబ్లిక్లో వచ్చి యాజ్ మచ్ as పీట్ హెస్గెత్ కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఓపెన్గా మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ గురించి చెప్పినప్పుడు ఇరాన్ ఏమంటారంటే, ఇప్పటి నుంచి మాట్లాడడానికి మేము సిద్ధమైతే కూడా వాళ్ళిద్దరు ఉండకూడదు. వీ విల్ లైక్ టు హ్యావ్ జేడీ వ్యాన్స్ అండ్ మార్కో రూబియో. వాళ్ళు కెరియర్ పొలిటీషియన్స్, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇట్లాంటి ఇష్యూ. నెగోసియేషన్స్ అనేది మీరు పీయూష్ గోయల్ దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. అట్లీస్ట్ మన వైపు నుంచి డిఫెన్స్ ఇప్పుడు 3 డీల్స్ సైన్ చేయబోతున్నాం ఇంత గొడవ నడిమిట్లో కూడా. సో హౌ టు కన్క్లూడ్ ఎ నెగోసియేషన్, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఉన్నారు, యుఎన్లో కూడా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు నెగోషియేట్ చేయడానికి. మీరు కాకుండా ఈ ఇద్దరు అమెచ్యూర్స్ని పంపిస్తే ఇదే అవుతుంది ఆలోచన. ప్రతి దేశం మీద దీని ఇంపాక్ట్ జరిగింది కవిత గారు, మీరు చూసిన ప్రతి దేశం మీద. ఆఫ్రికా హస్ ఆల్మోస్ట్ గాన్ బ్యాంక్రప్ట్. నైజీరియా దగ్గర వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది, వాళ్ళు కూడా ప్రాబ్లంలో ఉన్నారు ఇన్ ఫైట్ ఆఫ్ హ్యావింగ్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర కూడా. ఇక్కడ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ చూడండి, మీరు ఆస్ట్రేలియా చూడండి, వాళ్ళ ఫ్యూయలే లేదంటున్నారు. న్యూజిలాండ్ అయితే బంద్ చేసి పడేశారంటున్నారు. ఇండోనేషియా వైపు సేమ్ ప్రాబ్లం. బంగ్లాదేశ్లో ఉన్న రిఫైనరీ కెపాసిటీ 10% నడుస్తుంది. ప్రతి దేశంకి ప్రాబ్లం. అన్విటింగ్లీ మీరు మీ ఈగో కోసం మొత్తం లోకంలో ఉన్న ఎకానమీని మొత్తం ధ్వంసం చేస్తారు. ఎంతమంది ఉద్యోగం పోతుందో మనకి ఇంకా తెలియదు, అది ఇంకా నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ఒక యుద్ధానికి దిగే ముందు ఆలోచించాలండే, దీని ఇంప్లికేషన్స్ ఏముంటుంది. నేను యుద్ధానికి వెళ్తే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తే ఏం చేయాలి అది ఆలోచించలేదు. నౌ ఈ సేయింగ్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ నాట్ మై ప్రాబ్లం, అది యూ క్రియేటెడ్ ద ప్రాబ్లం బాస్, మీరే క్రియేట్ చేశారు ఈ ప్రాబ్లం. ఇప్పుడంటే మీరు కావాలంటే మీరే చూసుకోండి. ఎందుకు ఇది మనం అడగాల్సింది. సంబడీ హ్యాస్ టు హోల్డ్ హిమ్ రెస్పాన్సిబుల్. అది వీళ్ళు నడిమిట్లా కావట్లేదు. అది ఏ రోజు చేస్తారో ఎట్లా చేస్తారో అనేది బహుశా ఇంకా నెక్స్ట్ ఒక 2 వారాలు తెలిసిపోవాలి. ఎందుకంటే మీరు ఎంత ట్రంప్ కూడా అంటున్నాడు ఇంకో 2-3 వీక్స్ చాలా భీకరంగా ఉంటుంది అనేది. అంటే ఇక్కడ ఎండ్ గేమ్ ఏంటి? మీరు ఇరానియన్ ప్రజల మీద బాంబు వేస్తే, ఇప్పుడు చూడండి తెహ్రాన్లో ఇవాళ పొద్దున కూడా బ్లాక్అవుట్ ఉంది. బ్లాక్అవుట్ ఎవరి మీద ఇంపాక్ట్ అవుతుంది? మీ ఇంట్లో ఉన్న ఒక రెఫ్రిజిరేటర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ ఉన్న టెంపరేచర్స్కి ఏసీ లేకుండా మీరు బతకలేరు. హాస్పిటల్లో ఉన్న ఐసీయూ పనిచేయవు, ఇంక్యుబేటర్స్ పనిచేయవు. ఎవరి మీద ప్రాబ్లమ్ వస్తుంది? ఇరానియన్ రెజీమ్ ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఐఆర్జీసీ వాళ్ళు జనరేటర్ వాడుకుంటారు. నార్మల్ ప్రజల సంగతి ఏంటి? అండ్ దే యూఆర్ టర్నింగ్ అగేన్స్ట్ దమ్. మీరు ఎవరిని హెల్ప్ చేయాలనుకున్నారు ఇనీషియల్, వాళ్ళే మీ వ్యతిరేకంగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రొసెషన్ తీస్తున్నారు, మీ మీద స్లోగన్ షౌట్ చేస్తున్నారు, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటున్నారు. దాంట్లో అన్నిటికంటే స్మార్ట్ అయినది నెతన్యాహు. ఆయన పని చేసుకుంటే పోతున్నారు. నాకు ప్రెసిడెంట్ ట్రంప్తో సంబంధమే లేదు, నేను లెబనాన్లో కొడుతున్నాను, వాళ్ళు అక్కడే వాళ్ళ యుద్ధం నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఆయన ఒక అడ్వైస్ తీసుకోరు, ఎవరి మాట చెప్తే మాట వినడానికి రెడీ లేరు. నేనే మీ మైసెల్ఫ్లో ఉన్నారు. ఈ వార్ అమెరికాకు చాలా పెద్ద డిజాస్టర్గా కాబోతుంది అనేది క్లారిటీ చాలా క్లియర్గా